గారి అరెస్ట్ పట్ల మిమ్మల్ని తీసుకొచ్చి అంటే మీరంతా నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. దీని గురించి మీ స్పందన ఏంటి? అంటే ఆడవాళ్ళని అరెస్ట్ చేయడం అనేది నిన్న మా అధినేత్రిని అరెస్ట్ చేసిరు. అది కూడా రాత్రి సూర్యాస్తం అయినాక రాత్రి పూట ఒక ఆడపిల్లని ఇంటి నుండి శుక్రవారం రోజు తీసుకొని వెళ్ళిపోయిండ్రు. మాకేం కొత్త కాదు కదా, మేమైతే ముందర నుండే ఇవన్నీ కాదు. కానీ ఏంది అని అంటే ఆడవాళ్ళ విషయానికి వస్తే మోడీ గారు బేటీ బచావ్ బేటీ పడావ్ అని అంటాడు. అవన్నీ ఉట్టి మాటలు. ఎందుకనంటే మోడీ గారికి ఆడపిల్ల విలువ తెలియదు. బిడ్డే కన్ని పెంచితే ఆ బిడ్డ విలువ తెలిసేది, అది మోడీ గారికి తెలియదు. నిన్న శుక్రవారం పూట ఒక ఆడపిల్ల మనసు బాధ పెట్టిండు మోడీ గారు. అది ఖచ్చితంగా బీజేపీ పార్టీకి కాంగ్రెస్ వాళ్లకు శాపంగా మారుతుంది. అది ఖచ్చితంగా అనగదో మొత్తం యావత్ తెలంగాణ ఆడబిడ్డలు కవితకెంబడి ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకు శాపమే. ఎందుకంటే ఒక ఆడపిల్లని శుక్రవారం పూట సగం రాత్రి పూట తీసుకొని వెళ్ళిండ్రు. జస్ట్ వచ్చి ఏదో చేస్తారని చెప్పేసి చెక్ చేస్తారని చెప్పేసి, అది కాకుండా అంత హడావుడిగా ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసిరు. ఇక్కడ మోడీ వచ్చిండు. ప్లస్ ఇంకోటి ఇక్కడ స్టేట్ ఇద్దరు బైజాన్లు కదా, రేవంత్ రెడ్డి వచ్చేసి గవర్నర్ దగ్గర కూర్చున్నాడు. అంటే ఇద్దరు కుమ్మక్కయ్యే కదా, ఒక ఆడబిడ్డను అన్యాయం చేద్దాం అనుకున్నారు. అన్యాయం చేస్తే అన్యాయం అయిపోయే రకం కాదు. అయినా కానీ ఎంత తేజస్వంగా ఎంత ధైర్యంగా మాకు ధైర్యం చెప్పి మరి బయలుదేరింది. ఝాన్సీ రుద్రమబాయి లాగా మళ్ళీ వెంట తిరిగేసి వస్తుంది. వాళ్ళకు ఇంకోటి ఏందనంటే ఆడపిల్లని ఎదుర్కొనే ధైర్యం లేక ఇవన్నీ చిల్లర రాజకీయం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అనగదొక్కాలని, కేసీఆర్ గారిని భయభ్రాంతాలకు గురి చేయాలని ఉద్యమం నుండి పుట్టిన ఫ్యామిలీ అది. ఎప్పుడు భయపడదు, వెనుకకు జరగదు.